తెలంగాణ కేబినెట్ భేటీ ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్ లో మంత్రులంతా భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకాన్ని పునఃప్రారంభించడం పైన చర్చించనుంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో భారీ మహిళా సదస్సును నిర్వహిస్తోంది సర్కార్. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి నిధుల కేటాయింపుతో పాటు ఇతర నిర్ణయాలు తీసుకోనుంది. మహిళలకు 2500 ఆర్థిక సాయం పథకం అమలు దిశగా కూడా కార్యాచరణ సాగుతోంది. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ సిఫార్సు ఆధారంగా రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించే అంశంపైన మంత్రి మండలిలో చర్చించే అవకాశం ఉంది. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సహా మరికొన్ని ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైతు బంధుతో దాంట్లో మార్పులు తెచ్చి అర్హులైన వారికే వర్తింపజేయాలని, పంటల బీమాను వచ్చే వానాకాలం నుంచి అమలుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కూడా ఆమోదముద్ర వేయనుంది కేబినెట్. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలుపైన ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న 3 డిఏల విడుదల, నగదు రహిత ఆరోగ్య పథకంపై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ప్రభుత్వం శనివారం ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించడంతో ప్రభుత్వోద్యోగుల్లోనూ ఆశలు రేకెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం కానున్నట్లు సమాచారం.